సమాజంలో పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెరుగుతుందన్నారు కాల్వ సాయి పూజిత. నరహరి దంపతులు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి తన తల్లిదండ్రులు దివంగత గుండు రాధా రామలక్ష్మణ్ జ్ఞాపకార్థం గ్రంథాలయ చైర్మన్ రాజాబాబుకు అంబేద్కర్ జీవిత చరిత్ర, భారత రాజ్యాంగంలో జ్యోతిరావు పూలే, గులంగిరి భారతదేశ చరిత్ర, విజ్ఞానాన్ని అందించే మరెన్నో పుస్తకాలు 40,000 రూపాయల విలువ గల పుస్తకాలను అందించి ఔదార్యం చాటుకున్నారు. ముద్దమల్ల భార్గవ్ గ్రంథాలయ చైర్మన్ రాజాబాబు మాట్లాడుతూ, నేటి సమాజంలో పుట్టినరోజు, చనిపోయిన రోజుల పేరుతో ఎన్నో డబ్బులు వృధా చేస్తున్నారని, ఏదైనా ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో విజ్ఞానాన్ని అందించడానికి పుస్తకాలను గ్రంథాలయానికి అందించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, పిసిసి మెంబర్ చెల్లూరు మధు, ఏఐటియుసి నాయకులు రమేష్, బాలగోని రమేష్, మంతెన సమ్మయ్య, తిరుపతి పలువురు పాల్గొన్నారు. గుండు రామలక్ష్మయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లిలో ఉన్నటువంటి గ్రంథాలయంలో దాదాపు 30,000 బుక్స్ డొనేట్ చేయడం జరిగింది. ఇదే ఎందుకు చేస్తున్నామంటే, మా అంకుల్ ఎంతో కష్టపడి, మా మామగారు అయిన గుండు రామలక్ష్మయ్య గారు ఎంతో కష్టపడి ఈరోజు కీర్తిశేషులు గుండు రాధా రామలక్ష్మణ్ గార్ల స్మారకార్థం వారి కూతురు సాయి పూజిత, అల్లుడు నరహరి గారు మరియు ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి పెద్దలు భార్గవ్ గారు, మరి ఉన్నటువంటి నాయకులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పెద్దలందరికీ, రీడర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా గ్రంథాలయానికి ఈరోజు పుస్తకాలు డొనేట్ చేసినటువంటి గౌరవనీయులు కీర్తిశేషులు గుండు రాధా రామలక్ష్మణ్ దంపతుల స్మారకంగా పుస్తకాలు ఇవాళ ఎవరైతే డొనేట్ చేశారో వారి పిల్లలు, వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమము ఇవాళ మొట్టమొదటి కమలాపూర్, భూపాలపల్లి మండలం కమలాపూర్ నివాసి అయినటువంటి గుండు రాధా రామలక్ష్మణ్ వాళ్ళిద్దరు చనిపోవడం జరిగింది. ఈరోజు రామలక్ష్మణ్కి మొదటి సంవత్సరికం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు మేము ఈ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయానికి అతని పేరు మీద